హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఎన్పి జర్నీ. సో ఇది మా కేరళ సిరీస్లో ఫైనల్ పార్ట్. చాలా రోజులు ప్లానింగ్ చేసినాం, లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాం. అండ్ ఇప్పుడు ఈ వీడియో చేస్తుంటే ఆ మెమొరీస్ అన్నీ మళ్ళీ ఒకసారి కళ్ళ ముందు తిరుగుతున్నాయి. ఇది జస్ట్ ట్రావెల్ బ్లాగ్ కాదు, ఇది మా ట్రిప్లో మోస్ట్ ఫేవరెట్ ఇటనరీ. సో ఈ వీడియోని కొంచెం డిఫరెంట్లీ ఫీల్ చేస్తారేమో అనిపించింది, చూడండి. తెక్కడిలో కల్చరల్ ఈవెంట్స్ అండ్ ఎలిఫెంట్ రైడ్ కంప్లీట్ చేసుకొని మేము బోట్ హౌస్ వైపు స్టార్ట్ అయినాం. జర్నీ మొత్తం సినిక్గా ఉండే, రోడ్ అయిపోయిందనే ఫీలే అవ్వలేదు. అండ్ వ్యూస్ అంతా రోడ్ పైనే కనిపిస్తున్నాయి. ఎలిఫెంట్ రైడ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2 అయింది. సో అందుకే బోట్ హౌస్ రీచ్ అవ్వడానికి కూడా ఈవినింగ్ 4 అయింది. ఇక్కడ క్విక్ నోట్, మేము 1 PM చెక్ ఇన్ అవ్వాల్సింది బోట్లో, కొంచెం లేట్గా రీచ్ అయినాం. ఒకటి చెప్పాలంటే ఇక్కడ ఎలిఫెంట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చాలా వర్తే, కానీ 5 minutes రైడ్ కోసం ఆల్మోస్ట్ హాఫ్ డే అయిపోయింది. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ వెన్ యూ ప్లాన్ కేరళ ట్రిప్. ఫైనలీ బోట్ హౌస్ రీచ్ అయినాం. ఆ మొమెంట్లో ఇది రియలా అని జెన్యూన్గా అనిపించింది. ఈవినింగ్ బ్రీజ్ అండ్ గ్రీన్ ట్రీస్, అటు ఇటు వాటర్ మొత్తం స్టీల్గా గ్లాస్ లాగా అనిపించింది. మా ప్రత్తు చాలా అలసిపోయింది, అక్కడే కూర్చొని ఆ వ్యూని చూస్తూ సైలెంట్గా ఉంది. నేను కంటిన్యూస్గా క్యాప్చర్ చేస్తున్నా, ఎందుకంటే ఏ ఫ్రేమ్ చూసినా బ్యూటిఫుల్గా అనిపించింది. అది ఎగ్జాగరేషన్ కాదు, లిటరలీ ఏ యాంగిల్లో చూసినా ఒక పెయింటింగ్ లాగా ఉంది. బోట్లో కూడా ఆ కథకళి ఆర్ట్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ స్మాల్ డీటెయిల్స్లో కేరళ కల్చర్ కనిపిస్తుంది. మీకు తెలుసా, ఈ బోట్ మొత్తం మా కోసమే, ఒక ప్రైవేట్ బోట్ అనమాట. ఒక కుక్, ఒక డ్రైవర్, అంతే. సో కంప్లీట్ ప్రైవసీ. మా కుక్ ఏం చేస్తున్నాడని చూడడానికి వెళ్ళేసరికి అతను ఫిష్ ఫ్రై చేస్తుండు. స్పైసీగా చేయండి అని రిక్వెస్ట్ చేసిన. ఆ ఫిష్ స్మెల్ వస్తుంటే రియల్గా ఆ మూమెంట్లో చాలా హోమ్లీగా అనిపించింది తెలుసా. స్ట్రేంజర్ అయినా సరే ఒక పర్సన్ మా కోసం కుక్ చేస్తుండు, అది కూడా బోట్లో వాటర్ మీద. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. తర్వాత మా బెడ్రూమ్ మొత్తం చూద్దామని వెళ్ళాం. అక్కడ చూస్తే విండో నుంచి వాటర్ రిఫ్లెక్షన్స్ వస్తున్నాయి, చాలా ఆర్టిస్టిక్గా అనిపించింది. బెడ్రూమ్లోనే అటాచ్డ్ రెస్ట్ రూమ్ కూడా ఉంది. ఇది సేమ్ హోటల్ రాగానే అనిపించింది, క్లీన్, కోజీ అండ్ ఒక డిఫరెంట్ ఫీల్. మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, ఎందుకంటే ఇది మా ఫస్ట్ బోట్ జర్నీ అండ్ నైట్ మొత్తం బోట్లోనే స్పెండ్ చేయాలి. ఆ ఎక్సైట్మెంట్ డిస్క్రైబ్ చేయడం చాలా కష్టం. ట్రిప్కి రాకముందు నేను ఒక ప్లాన్ చేశాను, అది మీరు కొంతసేపు అయ్యాక మీరే చూస్తారులే. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఈవినింగ్ అవుతుంటే సీన్ మొత్తం వేరే లెవెల్ చేంజ్ అయిపోయింది. వేరే వాళ్ళు 1 PM స్టార్ట్ అయ్యారంట, మేము లేట్ స్టార్ట్ అయ్యాం. సో ఆ టైంకి బ్యాక్ వాటర్స్లో మేము తప్ప ఎవరేం లేము. అక్కడ జనాలు లేరు, ఎవరు లేరు, జస్ట్ వాటర్ అండ్ పీస్. ఆ సైలెన్స్లో మా కుక్ మాకు ఈవినింగ్కి ఫుల్ మీల్ ప్రిపేర్ చేసిండు. తింటున్న టైంలో బోట్ స్లోగా మూవ్ అవుతుండే, వాటర్ కదులుతుంటే ఒక మూవీ సీన్ లాగా అనిపించింది. సీన్ మొత్తం ఎవ్రీవేర్ వాటర్, ఎవ్రీవేర్ గ్రీన్. అప్పుడు మా డ్రైవర్ నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు బోట్ నడిపించడానికి. స్టీరింగ్ చేతితో పట్టుకొని వీడియోకి పోస్ ఇచ్చాం. అండ్ అట్ ద ఎగ్జైట్ మూమెంట్ ఒక వ్యూ సర్ప్రైజ్ ఇచ్చింది, అదే సన్సెట్ విత్ బోట్ అండ్ వాటర్. ఆ సీన్ ఇప్పుడు మీరు చూస్తుండడానికి రియల్గా చూసిన ఫీలింగ్కి ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ఈవినింగ్ బ్రీజ్తో, సన్సెట్ కలర్స్తో మా ప్రత్తు రెడీ అయిపోయింది. తనని చూసిన తర్వాత నాకైతే వావ్ అనిపించింది. ఆ బోట్కి, ఆ సన్సెట్కి ఫుల్ న్యాయం చేసింది. తర్వాత కొంతసేపు ఆ సన్సెట్లో బోట్లో కూర్చొని చాలా హ్యాపీగా మాట్లాడుకున్నాం. బోట్ మొత్తం తిరుగుతున్నాం, ఆ వాటర్లో, ఆ ప్లేస్లో మొత్తం లీనం అయిపోయినాం. మాకు అక్కడే ఉండాలనిపించింది సీరియస్లీ. కేరళ హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది, ఫుల్ వాటర్ మీద, సరౌండెడ్ బై నేచర్, నో నాయిస్, నో రష్. తర్వాత బోట్ వాళ్ళు ఒక స్పెసిఫిక్ ప్లేస్కి తీసుకెళ్లారు, అక్కడే హాల్ట్ చేస్తారేమో. దారిలో చిన్న చిన్న ఇల్లు కనిపించాయి. చూస్తుంటే ఇక్కడే ఇల్లు ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపించింది జెన్యూన్గా. కానీ రియలిస్టిక్గా ఆలోచిస్తే కొన్ని రోజుల తర్వాత బోర్ అయిపోతుంది, అది కూడా తెలుసు మనకి. సో సచ్ ప్లేసెస్ ఆర్ బ్యూటిఫుల్ టు విజిట్, నాట్ ఆల్వేస్ ఈజీ టు లివ్. సో ఒక విల్లా ఉంటే చాలు వీకెండ్ ఎస్కేప్కి అని అనిపించింది. మీరేమంటారు? కమెంట్స్లో చెప్పండి. రిటర్న్లో వెళ్తుంటే కోకోనట్ ట్రీస్తో ఆ బ్యాక్ డ్రాప్ క్రేజీగా ఉండే. ఆల్రెడీ హాల్ట్ అయిన బోట్స్ వాటర్లో బ్యూటిఫుల్గా కనిపించాయి. ఆ సీన్ని చూస్తుంటే ఒక పెయింటింగ్ లాగా అనిపించింది. బోట్ అరౌండ్ 7 PM హాల్ట్ చేశాడు. ఈ మూమెంట్ని నేను చాలా డేస్ ముందు నుండి వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ఆ రోజు మా ప్రత్తు బర్త్డే. మా ప్రత్తు ఏమనుకుందంటే
మేము ఒక రిమోట్ ఏరియాలో ఉన్నాం, ఇంకా బర్త్డే సర్ప్రైజ్ ఏముంటుందిలే అని అనుకుంది. కానీ నేను ట్రిప్కి రాకముందే ప్లాన్ చేశాను ఇది. తను పడుకునే టైంలో నేను ఫ్లవర్స్తో మొత్తం టేబుల్ని సెట్ చేశా, హ్యాపీ బర్త్డే అని. ఎగ్జాక్ట్ మిడ్-నైట్ 12కి కేక్ కట్ చేసినాం. ఆ టైంకి మా కుక్ అండ్ మా డ్రైవర్ కూడా జాయిన్ అయ్యారు. వాటర్ సైలెంట్గా ఉంది, లైట్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి అండ్ మా ప్రత్తు చాలా సర్ప్రైజ్ అయింది. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నేను చేసిన అన్ని ఎఫర్ట్స్కి వర్త్ వర్మ వర్త్ అని అనిపించింది. తను నా బర్త్డేకి కూడా ఒక ప్రైవేట్ థియేటర్లో సర్ప్రైజ్ ప్లాన్ చేసింది, అది కూడా మ్యారేజ్ కాకముందే. సో షీ సర్ప్రైజ్ మీ వెల్ ఆన్ దట్ డే. సో ఇది నా టర్న్. గిఫ్ట్లో ఒక డైమండ్ అండ్ గోల్డ్ నెక్లెస్ ఇచ్చా, అలాంగ్ విత్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ విత్ దర్ ఫొటోస్ ఆన్ దట్. ఇది మీకు స్మాల్గా అనిపిస్తుంది మేబీ, కానీ ఆ మొమెంట్లో, ఆ ప్లేస్లో, ఆ మిడ్-నైట్లో అది ఫీల్ చేస్తే అర్థమవుతుంది. తను చాలా హ్యాపీ అయింది. ఆ హ్యాపీనెస్ చూస్తుంటే ఇక చాలా అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మా బోట్కి లోటస్ ఫ్లవర్స్తో ఒక మార్నింగ్ దర్శనం ఇచ్చింది నేచర్. ఆ టైంకి ఒక కంప్లీట్ మూవీ సెట్లో ఉన్నట్టు అనిపించింది. మిగతా బోట్స్ కూడా రిటర్న్ స్టార్ట్ అయ్యాయి. మేము కూడా రెడీ అయిపోయి కొన్ని రీల్స్ చేసినాం. తర్వాత టిఫిన్ ప్రొవైడ్ చేసారు వాళ్ళు, ఫుల్ కోకోనట్ బేస్డ్. మా ప్రత్తు అయితే కొంచెమే తిన్నది, మా ప్రత్తుకు అది నచ్చలేదు. దాని తర్వాత ఒక స్వీట్ మూమెంట్ జరిగింది. మా ప్రత్తు ఒక లోటస్ ఫ్లవర్ కావాలన్నది. నేను డ్రైవర్ని అడిగా, బట్ అతను డేంజర్ అన్నాడు, అలో చేయలేదు మమ్మల్ని. అండ్ మా కుక్ని మాత్రం అలో చేశాడు అతను, ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ అలవాటే కదా. సో ఫైనలీ నేను ప్రత్తుకి అడిగిన లోటస్ ఫ్లవర్ ఇచ్చా. తను చాలా ఫీల్ అయ్యింది అండ్ నేను కూడా ఫీల్ అయ్యా. అది చిన్న మూమెంటే, కానీ ఈ ట్రిప్లో అలాంటి మూమెంట్స్నే రిమెంబర్ చేస్తాం. బోట్ మొత్తం తిరుగుతూ వ్యూస్ క్యాప్చర్ చేస్తూ ఆ కెనల్స్లో లీనమైపోయినాం. మీకు తెలుసా, ఈ కెనల్స్ అన్నీ మ్యాన్మేడ్ అంట, కానీ గాయస్ ఇలా మ్యాన్మేడ్ అయినా కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉంది అంటే ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఎవ్రీవేర్ స్మాల్ యూస్ లోటస్ ఫ్లవర్స్ ఒక నేచురల్ వాల్పేపర్లా ఉన్నట్లు ఉంది. బోట్ హౌస్ డీటెయిల్స్ చెప్పాలంటే ఇది కూడా మా ఏజెంటే బుక్ చేశాడు. ప్రైవేట్ బోట్ హౌస్ వెసెస్ షేరింగ్కి అరౌండ్ 4,000 డిఫరెన్స్ ఉండే. ఇది మా ఫస్ట్ ట్రిప్ కాబట్టి నేను ప్రైవేట్ బోటే చూస్ చేసుకున్నా అండ్ ఇట్ ఈస్ సో వర్త్ ఇట్. ఏజెంట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఫైనలీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చాం. చాలా మెమరీస్తో హ్యాపీగా ఉన్నాం, కానీ ఒక చిన్న సాడ్నెస్ కూడా ఉంది. అదే ఆ బోట్ హౌస్ నుంచి వెళ్ళిపోతున్నాం అనే ఫీల్, చిన్న బాధ. అది ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. 24 గంటలు ఆ బోట్లో, ఆ వాటర్ మీద మేం మాత్రమే ఒక డిఫరెంట్ కనెక్షన్ ఫీల్ అయింది. మా ట్రిప్లో బెస్ట్ ఇటనరీ ఇదే. వి విల్ నెవర్ ఫర్గెట్ దీస్ మూమెంట్స్. చాలా మెమరీస్ తర్వాత మా నెక్స్ట్ డెస్టినేషన్ చెరై బీచ్కి స్టార్ట్ అయినాం. కొచ్చి దగ్గర ఉంటుంది అది. హోటల్కి రీచ్ అయిన తర్వాత రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయిపోయినాం. చాలా రోజుల తర్వాత ఈ హోటల్లో ఫైనల్లీ కొంచెం బెటర్ ఫుడ్ దొరికింది. నో కంప్లైంట్స్. ఈవినింగ్ బీచ్కి వెళ్ళాం. అక్కడ బీచ్ మొత్తం పబ్లిక్తో చాలా బిజీ అయిపోయింది. హైదరాబాద్ ఏఎంబీ మాల్ సిచ్యువేషన్ లాగా అనుకోండి, కానీ సన్సెట్తో ఆ బీచ్ ఇల్యూమినేట్ అయిపోయింది. ఇంత క్రౌడెడ్ ఉన్నా సరే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో మా ప్రత్తుకి ఈ చిరాయి సెకండ్ బీచ్. అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ బీచ్లో ఆ బ్రీజ్లో ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. నేను, ప్రత్తు అండ్ బీచ్, బెస్ట్ ఫీలింగ్. నాకు బీచ్ అంటే చాలా ఇష్టం, పిచ్చి లెవెల్ ఇష్టం. నాకు ఒక ఇల్లు బీచ్ దగ్గర ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. చాలాసార్లు అనిపించింది అలా. అందుకనే నేను ప్రీ వెడ్డింగ్ కూడా బీచ్లోనే చేసుకున్నాం, అది చిరాల బీచ్లో. నైట్ అక్కడ షాపింగ్ చేసి హోటల్కి రిటర్న్ అయినాం. నెక్స్ట్ డే మార్నింగ్ కొచ్చిలో బస్ కోసం వెయిట్ చేస్తూ చాలా మెమరీస్తో రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. అయితే రిటర్న్కి ట్రైన్ బుక్ చేసినాం, కానీ వెయిటింగ్ లిస్ట్లో ఉండే, కన్ఫర్మ్ అవ్వలేదు. సో బస్లోనే రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. బస్ ఒక ప్లేస్లో ఆపింది, మేము బ్రేక్ తీసుకున్నాం. నైట్ మొత్తం జర్నీ చేసినాం అండ్ ఫైనలీ నెక్స్ట్ డే హైదరాబాద్లో రీచ్ అయినాం. సో ఇది మా ఫస్ట్ లాంగ్ ట్రిప్ అండ్ మా డ్రీమ్ ట్రిప్ కూడా. లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాం, అంతకు మించి మెమరీస్తో రిటర్న్ అయినాం. హానెస్ట్లీ ఇది జస్ట్ ట్రిప్ కాదు, ఈ ట్రిప్లో చాలా నేర్చుకున్నాం. ప్లానింగ్ అంటే ఏంటి, అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్కి ఎలా రెస్పాండ్ అవ్వాలి అండ్ స్మాల్ మూమెంట్స్లో బిగ్ హ్యాపీనెస్ ఉంటుందని తెలిసింది. ఆ హౌస్ బోట్, ఆ సన్సెట్, ఆ మిడ్-నైట్ బర్త్డే, ఆ లోటస్ ఫ్లవర్స్, ఆ మౌంటైన్స్, ఆ బ్యాక్ వాటర్స్ అన్నీ ఒక ప్యాకేజ్లో మాకు లైఫ్ లాంగ్ మెమరీ అయిపోయింది. ఈ ట్రిప్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి, మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఇంకో ట్రిప్తో నెక్స్ట్ టైం ఇంకా బెటర్ వ్లాగింగ్, బెటర్గా స్టోరీస్ చెప్తాం. ఈ ఛానల్లో మా నుంచి రియల్ అన్ఫిల్టర్డ్ ఆఫ్టర్ మ్యారేజ్ వ్లాగ్స్ వస్తాయి. హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేస్తాం, బెస్ట్ ప్లేసెస్, ఫుడ్, కపుల్ మూమెంట్స్ చూపిస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఈ ట్రావెల్ వ్లాగ్స్ నచ్చితే షేర్ చేయండి. ఒక్క కపుల్కి హెల్ప్ అయినా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది.
We both are signing off. See you in the next one. Take care, guys. Bye bye.